ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలను మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? మన ప్రభు ఈ 12వ మాసంలో ఈ విధంగా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ప్రతి దినాన్ని ఆయన నడిపిస్తూ వస్తున్నారు. అందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. సో ఈ దినపు దేవుని యొక్క లేఖన భాగం నుండి క్లుప్తంగా కొన్ని మాటలు మనం జ్ఞాపం చేసుకోబోతున్నాం. ఏంటంటే, నీ నుండి దూరము కాని దేవుని వాగ్దానం. దేవుని వాగ్దానాలు ఎన్ని ఏమై ఉన్నా అవి నీ నుండి పొరపాటున దూరం చేయడు దేవుడు. ఆయన మాట ఇస్తే ఆయనే చెప్పాడు కదా, భూమి ఆకాశము గతించినా నా మాట పొల్లైనా తప్పిపోదు అని ప్రభువే చెప్పాడు. తద్వారా దేవుడు మనకు ఆయన చెప్తున్నటువంటి వాగ్దానాల విషయంలో విశ్వాసం, నమ్మకం మనకు ఉండాలనేది దేవుడు మనతో కోరుకుంటున్నాడు. కనుక ఆ మాట ప్రకారంగా ప్రభు సన్నిధిలో మనం నడిపించబడదాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దావీదుడు యోబు తను రాసినటువంటి ఆ అనుభవాలతో కూడినటువంటి లేఖనాల్లో నుండి మనం గమనించినప్పుడు 23వ అధ్యాయము 10వ వచనంలో యోబు గ్రంథంలో ఆయన మాట అంటాడు, నేను వెళ్ళే మార్గం నా దేవునికి, నా ప్రభువుకు ఆయనకు తెలియను అని అన్నాడు. నేను వెళ్ళే మార్గం ఆయనకు తెలియను, శోధించబడిన తర్వాత నేను శుద్ధ సువర్ణంగా మారుతానని మనందరికీ తెలిసిన విషయమే. దావీదుడు యేసయ్య గారు ఎంతో ప్రారంభ దినాల్లో ఆ పాట ఇప్పటికీ కూడా ఆ పాటకున్నంత మాధుర్యం, ఆ పాటలో ఉన్నటువంటి ఆదరణ, ఆ పాటలో ఉన్న విశ్వాసం ఇక నాకు తెలిసి మిగతా ఉన్నాయి, కానీ ఇందులో ఉన్నటువంటి ఆ మకరందం దానికి అదే సాటి. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను, శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, జలములలో బడినే వెళ్ళినా అవి నా మీద పారవు, జలములలో బడినే వెళ్ళినా అవి నా మీద పారవు, అగ్నిలో నేను నడచినా జ్వాలలు నన్ను కాల్చజాలవు, అగ్నిలో నేను నడచినా జ్వాలలు నన్ను కాల్చజాలవు, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. హల్లెలూయా. నా మాటకైతే నేను ఎన్నోసార్లు కన్నీళ్లతో ఈ పాటను నేను పాడుకుంటూ దేవుని సన్నిధిలో ఆదరించబడ్డాను. నేను వెళ్ళే మార్గం నా యేసయ్యకి తెలుసు. ఒకవేళ నేను శోధించబడుతుంటే ఒక రోజుకి నేను శుద్ధ సువర్ణంగా మారుతాను. నేను జలములలో బడి వెళ్ళిన, అగ్నిలో బడి నడిచిన జ్వాలలు నన్ను కాల్చదు. ఈ 23వ అధ్యాయము 10వ వచనంలోను, అలాగే యెషయా గ్రంథం 43వ అధ్యాయం 2వ వచనంలోను ఈ రెండు మాటలు మనం సింక్ చేసి చూస్తే చక్కగా అర్థమవుతుంది. అక్కడ దేవుడే అంటున్నాడు, నీవు జలములలో బడి దాటున్నప్పుడు అవి నీ మీద పొర్లిపారవు అని, నువ్వు అగ్నిలో బడి నడుచున్నప్పుడు జ్వాలలు నిన్ను కాల్చజాలవు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, మనం ఈ మాటల యొక్క సారాంశాన్ని మనం గుర్తించాల్సిన మాట ఏంటంటే, మనము ఖచ్చితంగా జలములలో బడి దాటాలి.
జలములు అనే వాటిని మనం ఎదుర్కోవాలి. జలములు కన్నీటి యొక్క అనుభవాలు, కన్నీటి నిందలు, దుఃఖం, వేదన, ఈ యొక్క కృంగుబాటు, మరుగైపోయే పరిస్థితి, ఎవరో ఏంటో తెలియని పరిస్థితి, ఒక అనామకుడిలాగా, గుర్తు తెలియని వ్యక్తిలాగా, ఎందుకు పనికిరాని వ్యక్తిలాగా లోకం నిన్ను తృణీకరించవచ్చు, దూషించవచ్చు, అవమానాలు నీకు ఎదురవ్వచ్చు. నువ్వు ఇలాంటి భయానకమైన పరిస్థితులు గుండా వెళుతున్నటువంటి వేళలో, భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్యలో నువ్వు కొనసాగుతున్నప్పుడు, నీవు ఆ అనుభవాలు గుండా వెళుతున్నప్పుడు దేవుని వాగ్దానం ఏమైందంటే, నువ్వు జలములలో పడి దాడుతున్నప్పుడు అవి నీ మీదికి రాకుండా, పొర్లిపారకుండా నేను వాటి మీద నీకు జయమిస్తాను. హల్లెలూయా. వాటిని నీకు నువ్వు వాటిని అధిగమించేటట్లుగా, అవి నీకు అణిగే ఉండేటట్లుగానే నేను నీకు సహాయం చేస్తాను. అంటే ప్రతి అడుగు దేవుడు మనకు తోడై ఉండే ఆయన మనల్ని నడిపిస్తున్నాడు అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. మన వ్యక్తిగత జీవితంలో జలములు నీ మీద పొర్లిపారవు అన్నటువంటి ఆ మాటకు ఆధారం చేసుకొని, ఆ వాగ్దానానికి ఆధారం చేసుకొని, అసలు జలములే నాకు రావు అన్నట్లుగా మనం ఉండకూడదు. జలములలో నేను అడుగు పెట్టకుండా దేవుడు నన్ను తప్పిస్తాడనని మనం ఆ మొండిగా వ్యవహరించకూడదు. రావచ్చు, అనుభవించాలనేది దేవుని సంకల్పమై దేవుడు నిన్ను నడిపిస్తే నువ్వు నడిపించబడతావు. నువ్వు వెళ్ళాల్సి వస్తుంది, నీ అడుగులు ఆ విధంగా వేయాల్సి వస్తుంది జలములలో. అలాంటి పరిస్థితులు నీకు ఎదురవుతున్నప్పుడు దేవుడు నీకు తోడై ఉండి ప్రతి అడుగు నీకు సహాయం చేస్తూ వెళ్తాడు. అంతేగాని నువ్వు ఇజ్రాయెల్ని మనం గమనిస్తే, ఇజ్రాయెల్ ఐగుప్తులో ఉన్నప్పుడే ఎర్ర సముద్రాన్ని రెండుగా చేశాడా, లేకుంటే ఈ యొక్క కానాను చేరక మునుపు ఎదురైనటువంటి యోర్దాన్ దగ్గరకు రాక మునిపే వాళ్ళ కోసం దేవుడు యోర్దాన్ని రెండుగా చేశాడా? లేదే. ఖచ్చితంగా ఆ యొక్క సందర్భానికి, ఆ సమీపానికి వచ్చారు. వాళ్ళు ఎర్ర సముద్రం అనుభవం వచ్చింది వాళ్ళకి. వాళ్ళు సముద్రం దగ్గరికి వచ్చారు. అప్పుడు దేవుడు ఆ సముద్రాన్ని రెండు పాయలుగా చేశాడు. అలాగే యాజకుల యొక్క కాళ్ళు యోర్దాను నదిని నీళ్లను తాకగానే యోర్దాను రెండు పాయలుగా చీలిపోయింది అని రాయబడింది. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మనము స్టెప్ బై స్టెప్ అడుగు వేసుకుంటూ వెళ్తున్నప్పుడు ప్రతి అడుగును దేవుడు క్లియర్ చేస్తూ వెళ్తాడు. హల్లెలూయా. అలాగే మనం ఆ 2వ వచనంలో మనం చూస్తున్నాం, అగ్నిలో పడి మనం నడిచినను జ్వాలలు నిన్ను కాల్చజాలు. దేవుని కోసం పోరాటం అయినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. బ్రతుకుట క్రీస్తే అన్నటువంటి వాక్యాన్ని ఈజీగా చదవగలం. కానీ దాని కొరకు మనం పరీక్ష ఎదుర్కొన్నప్పుడు నువ్వు ప్రభు కోసమే నిలబడతావా, లేకుంటే లోకం కోసమా? నీకు లోక సంబంధమైనటువంటి సమస్తం కావాలా, లేకుంటే ప్రభు కావాలా? ఇలాంటి పరిస్థితుల మధ్యలో నువ్వు నడిపించబడుతున్నప్పుడు ఏం చేస్తావు? ఏ విధంగా నీ యొక్క జీవితాన్ని నువ్వు కొనసాగిస్తావు? ఒకసారి ఆలోచించు. దేవుని యొక్క ఆత్మ మనకు తేటగా చెప్తున్నటువంటి మాట ఇది. నువ్వు వెళ్ళాలి. నువ్వు వెళ్ళిన తర్వాత అగ్ని కూడా నిన్ను కాల్చజాలి. మన పితరులైన షడ్రక్, మెషక్, అబేద్నెగోలు వాళ్ళ జీవితంలో వాళ్ళు అగ్నిగుండంలోకి వెళ్ళారు. వెళ్ళక ముందే దేవుడు వాళ్ళని కాపాడలేదు. వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఏ విధమైన హాని కలగకుండా దేవుడు వారిని కాపాడాడు. మనకు చదువుతున్నాము, వింటున్నాము, గ్రహిస్తున్నాం, కానీ వాళ్ళకి ఆ అనుభవాలు ఏమీ లేవు. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు వాళ్ళు ముందుగానే అటువంటి అనుభవాలు వాళ్ళు అనుభవించలేదు. లేక అంతకు మున్పు ఇజ్రాయిల్లో కూడా చరిత్ర ఆధారంగా ఎవరు కూడా అలాంటి అనుభవాల్లోకి వెళ్ళిన వాళ్ళు కూడా లేరు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు విశ్వాసంతో అగ్నిని వారు చల్లార్చేశారు. ఇప్పుడు మనకు అన్ని విషయాలు తెలిసినా కూడా మనం క్రీస్తు కొరకు నిలబడే పరిస్థితిలో ఉంటున్నామా? అలాంటి ఆ విశ్వాసం, ధైర్యం మనలో కొనసాగించబడుతుందా? ఆలోచించండి. దేవుని వాగ్దానాలు ఎప్పటికీ నీ నుండి దూరం కావు. ఈ తీర్మానం చేసుకొని దేవుని దగ్గర వాగ్దానాల విషయంలో ప్రార్థన పూర్వకంగా దేవుని అడుగు, ప్రభువా మీరు మాకు సహాయం చేయండి. నిత్యముగా మీ యొక్క కృపచేత మీరు ఎన్ని వాగ్దానాలు అయితే చేస్తున్నారో ఆ వాగ్దానాలు ప్రతి దినం దేవానికి స్తోత్రం అని వాగ్దానాలు చేపట్టుకొని వాగ్దానం మీద విశ్వాసంతో
దేవుని సన్నిధిలో నువ్వు నడిపించబడు. తప్పక దేవుడు నీకు తోడై ఉండి నడిపిస్తాడు. నిన్ను నీ కుటుంబాన్ని నువ్వు జలములో వెళ్ళినా అగ్నిలో పడి నడిచినా నిన్ను ఆయన చేయి విడిచిపెట్టాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. కొద్ది కాలం ముందు మాతో మీరు మాట్లాడిన మీ అమూల్యమైన వాక్కుల నిమిత్తమై మీకు స్తోత్రం. నిజమే ప్రభువా, అయ్యా మీరు ఎన్నటికీ దూరము కాని వాగ్దానాలు మాకు అనుగ్రహించారు. అందుని బట్టి మీ స్తోత్రం. ఈ వాగ్దానాలు గత కాలానికే, గత సంవత్సరం వరకే, గత తరానికే ఈ వాగ్దానం ఇప్పటికి కాదు, ఇది మీకు కాదని ఎప్పుడు ఎక్కడ ఎవరితోనూ మీరు చెప్పలేదయ్యా. ప్రతి మాటను నమ్మిన వారందరూ ఆ వాగ్దానాలు అనుభవిస్తూ వస్తున్నారు. వాగ్దానాలు ఎన్ని ఉన్నప్పటికీ అవన్నీ మీ యందు అవును ఆమేన్ అన్నట్టుగా ఉన్నాయి. మేము నమ్ముతున్నాం. ఇదిగో ఈ రోజున పితరులైనటువంటి యోబు జీవితాన్ని అయ్యా, ఆయన వెళ్తున్న మార్గాలలో జలములు ఎదురైన అగ్నిలో నడవలసి వచ్చిన అయ్యా, ప్రవక్త యెషయా ద్వారా మీరు చెప్పినట్లుగా జలములు నీ మీద పొర్లిపారవు, నేను నీకు తోడే ఉండి నేను కాపాడుతాను, సంరక్షిస్తానని మీరు చెప్పారు. అగ్నిలో నడిచిన జ్వాలను నిన్ను కాల్చజాలవు అని చెప్పారు. కనుక అగ్ని లాంటి శోధనలు, అగ్ని లాంటి అనారోగ్యం పరిస్థితులు ఎదురైన, సమస్యలు ఎదురైన అయ్యా, మీ యొక్క నాయన జీవితంలో మీ యొక్క సాక్షిగా మేము ఉండవలసిన ఆ పరిస్థితుల్లో మీ కొరకు మేము అయ్యా అనుభవించాల్సిన ఏ పరిస్థితి, అది అంతా అగ్ని లాంటి పరీక్ష లాంటి శోధనలైనా అయ్యా మానక మీ అందు మేము నీ విశ్వాసంతో ఉన్నప్పుడు మీరు తప్పక మమ్మల్ని తప్పించు దేవుడు అని, కాపాడే దేవుడు అని, సంరక్షించే దేవుడు అని, అద్భుతం చేసే దేవుడు అని, మీ మాట మీ వాగ్దానం మా జీవితంలో ఎప్పటికీ దూరం కావని మేము విశ్వాసంతో ముందుకు సాగున్నట్లుగా ప్రతి వారికి సహాయం ఇచ్చేయండి. కృపయు, కాపుదల, సమాధానం, నెమ్మది అనుగ్రహిస్తూ మీ అందు విశ్వాసంతో చదవబడుతున్న మీ లేఖనాలు, వినబడుతున్న మీ వాక్య భాగాలు, ఉపదేశం, వాటిని ఆధారం చేసుకొని ఈ విశ్వాసపు యాత్రలు నిబిడాలని మేమందరం ముందుకు సాగుటకు సహాయం ఇచ్చేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సకల పరిశుద్ధులకి మనకు ప్రభు రాకడ వరకు కృపతోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభు అందరికీ వందనాలు. నిశ్చయం ప్రభు యొక్క వాగ్దానాలు ఎన్ని ఉన్నప్పటికీ ఎన్నటికీ ఎప్పటికీ నీకు దూరం కానీ ఆ వాగ్దానాలు ఎందుకు విశ్వాసం ఇచ్చి ప్రార్థనాపూర్వకంగా సహనముతో ఆ వాగ్దానాల కొరకు కనిపెట్టు. తప్పక దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. వాగ్దానాల ప్రకారం